మిత్రుడు నిన్న తనపై జరిగిన దాడి మీద వైసీపీ నేత కందిగూపుల మురళి స్పందించారు. తన మీద దాడి చేశారన్న భయంతో ఆత్మరక్షణ కోసమే లైసెన్స్ తుపాకీలు తీసుకుని బయటకొచ్చానన్నారు. తుపాకులతో తానెవరిని బెదిరించలేదు అన్నారు. అలాంటిది తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్నారు ఆయన. 12 ఏళ్ల నుంచి తనకున్న గన్మెన్లను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసింది అన్నారు. గతంలో తాను పెట్టిన కేసులను ఇప్పుడు ఉపసంహరించుకోవాలని ఒత్తిడిలో భాగంగానే దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై చంద్రబాబు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకుని నేను బయటికి రావడం జరిగింది. దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేనున్నాను. పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను. ఆ తుపాకులు లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి. నేను ఎవరినో భయపడించినట్టు అందరినీ భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు, నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి. ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా. నేను తప్పు చేసింటే నా మీద కూడా చర్యలు తీసుకోమను. కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము, నన్నే అన్యాయంగా రాత్రి 11 వరకు పోలీస్ స్టేషన్లు పెట్టుకోవడం జరిగింది. నిజాయితీగా నాకు పిల్లలు ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలు ఉన్నారు. నేను ఎవరినైనా భయపడిచింటే నేను ఈ పొద్దు తల ఉంచుతాను. ప్రజల ముందర కానీ ఎవరి ముందర కానీ ఊరుకూరుకనే మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మా పైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా.